వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మహాజనానికే మరదలు పిల్ల, సాహసం చేయరా డింభక, జై పాతాళ భైరవి. ఈ డైలాగ్స్కి 75 ఏళ్ళు ఇప్పుడు. అర్థమయ్యే ఉంటుంది కదా. పాతాళ భైరవి సినిమాకి 75 ఏళ్ళు ఇప్పుడు. ఇప్పటికీ ఇది ఇంకా చాలా లేతగా, అంటే పచ్చిగానే ఉంటుంది. ఇంకా అంటే ఏమాత్రం అది 75 ఏళ్ల నాటిది అని అనిపించదు అసలు మనకి. ఈ సినిమా ముఖ్యంగా ఏ సినిమా అయినా సరే ఇన్ని ఏళ్ళు ఇంత నూతనంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఒక పర్ఫెక్ట్గా ఉండే దర్శకుడు, సరైన సంగీత దర్శకుడు, సరైన నిర్మాత, సరైన మాటల రచయిత, సరైన సంగీత రచయిత, అంటే సంగీత దర్శకుడు, పాటల రచయిత, దర్శకుడి మాటలు వినే నటులు. ఇది అండర్లైన్ చేసుకోవాలి తప్పనిసరిగా. దర్శకుడి మాటలు వినే నటులు ఇన్ని కలవడం వల్లనే ఈ సినిమా 75 ఏళ్ళు అయిపోయిందా అప్పుడే, ఇంకా నిన్నగాక మనం విడుదలైనట్టుందే అని అనిపించేలా ఉంటుంది మనకి. అంత గొప్పది పాతాళ భైరవి. ఈ కాంబినేషన్ మనకి తెలిసిందే. విజయవాడ బ్యానర్లో కేవీ రెడ్డి గారి దర్శకత్వం, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు నిర్మాతలుగా, పింగళి నాగేంద్రరావు గారు మాటల రచయితగా, ఈ 3 కాంబినేషన్స్ తోటి బాగా నడుస్తుంది. అలాగే ఘంటసాల గారి పాటలు, సంగీతం. సరే, ఇంకా అసలు ఎన్టీ రామారావు గారిని చూస్తే కళ్ళు తిప్పుకోలేము మనం. అసలు అంత జగన్మోహనాకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం రామారావు గారు, ముఖ్యంగా పాతాళ భైరవుల మరీను. చాలా సాధారణమైన పాత్ర తోటరాముడు. ఇక అతన్ని ఆ సినిమాలో వేసిన వాళ్ళ అందరితో పాటుగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి మంచి మాటల రచయితగా పింగళి గారు తను ప్రతిసారి కొత్తగా చూపిస్తూనే వచ్చారు. మనకి ఇందులో పదాలన్నీ కూడా చూస్తే కొత్తగా అనిపిస్తాయి, కానీ ఉన్న వాటిని ఆయన మార్చి అట్లాగ మనకి వినిపించారు. ఇంకొకటి గమనించాలి, మనకు అందరికీ తెలిసిందే, పింగళి నాగేంద్రరావు గారు రాసిన పాటల పల్లవులతోటి సినిమాలు వచ్చాయి. ఎంత ఘాటు ప్రేమయో, కలవరమాయే మదిలో, ప్రేమ కోసమై వలలో పడినే, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి మహాజనానికే మరదలు పిల్ల అంటూ పాట కూడా వస్తుంది అందులోనూ. పింగళి గారి పాటల పల్లవులన్నీ సినిమాలుగా మనకి వచ్చేసాయి. సరే, ఆయన డైలాగులు ఎలా ఉంటుందంటే, అది సంప్రదాయము కాదు, వ్యావహారికము కాదు, మధ్యస్థంగా ఉంటుంది. పూర్తిగా సంప్రదాయమైన పదాలు ఉంటాయి, కానీ దాన్ని మనకి చేరువుగా తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందుకని ఆ సినిమాని ఒక్కసారి, మా పాతాళ భైరవి సినిమా చూసేటప్పుడు రామారావు గారు అందాన్ని చూస్తూ మైమరిచిపోకుండా డైలాగ్స్ని పరిశీలించండి ఒక్కసారి. ఒక్కొక్క పదాన్ని పరిశీలించాలి. ఒకటిగా అది నేను అంతకుముందరే ఒకసారి నేను రాశాను, మాట్లాడి వినిపించాను కూడాను. అందులో ప్రతి పదాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు మనకి ఎలాగో యూట్యూబ్లో వస్తుంది కాబట్టి స్టాప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇంత గొప్ప చిత్రం వెనుక అసలు ఆ సినిమాకి, ఆ పుస్తకం ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్పారు. అంతకుముందర తీసిన చంద్రహారం సినిమా అనే గుర్తు నాకు, నేను తప్పు కానంతవరకును. ఆ సినిమా ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఎప్పుడో ఒకసారి అలా వెళ్తూ ఉండగా ఆయనకి ఒక బజార్లో చిన్న బొమ్మరిల్లు పుస్తకాలు వచ్చేవి అప్పట్లోని. అలాంటి పుస్తకం కనిపిస్తే దాని మీద చూసి ఆ కథని తీశారట సినిమాగా వాళ్ళు. ఈరోజు కూడా నిత్యనూతనంగా ఉండడంతో పాటు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేయాలి. విజయవాడ వాస్తవ్యులకు బాగా తెలుస్తుంది ఈ విషయం. విజయవాడలో దుర్గా కళామందిరం అని ఒక థియేటర్ ఉంది. అందులో తప్పనిసరిగా విజయవాడ సినిమాలు మాత్రం ఎక్కువ, అంటే రిపీటెడ్గా. ఒక నెల మాయాబజార్ వస్తే ఒక నెల మిస్సమ్మ, ఇంకో నెల గుండమ్మ కథ, ఇంకో నెల అప్పు చేసి పప్పుకోడు, అందులోని ఈ పాతాళ భైరవి, జగదేక వీరుని కథ, షావుకారు, ఇలా లిస్టు, పెళ్లి కాని పిల్లలు, ప్రతి సినిమా వచ్చేది. అప్పటి రోజుల్లో సినిమాకి హాల్కి వెళ్ళి టికెట్లు కొనుక్కొని సినిమా చూసే విధానం మీకు తెలుసు. ఇంకా గంట ముందర టికెట్లు కూడా లేవు. ఆ తర్వాత గంట ముందర రిజర్వేషన్ మొదలైంది. సరే, ఇప్పుడు ఆన్లైన్ దాకా వచ్చింది, అది వదిలేసేయండి. అయితే అప్పట్లో మేమంటే చిన్న పిల్లలం, చదువుకునే పిల్లలం కాబట్టి ఆదివారం మ్యాట్నీ షో మాత్రమే మాకు కుదిరేది. దుర్గా కళామందిరం థియేటర్కి 2:30కి సినిమా, మ్యాట్నీ షో 2:30కి, 12:30కు ఎంతకో అన్నం తినేసి అందరూ అప్పట్లో నడిచి వెళ్ళడాలే కదా థియేటర్లకి. పరుగులు తీసుకుంటూ చిన్నపిల్లలం కాబట్టి పరిగెత్తుకుంటూ థియేటర్కి వెళ్ళి లైన్లో నించున్నా కూడా మన వరకు వచ్చేసరికి టికెట్లు అయిపోయాయి. ఏడుస్తూ వెనక్కి రావడం, ఇలాంటి అనుభవం కొన్ని వందల సార్లు జరిగింది. మరీ ముందరగా 11ంటికి 12ంటికి వెళ్ళి కూర్చోలేం కదా. అలాగా అప్పట్లో ఈ సినిమాలు ఏవి చూడలేకపోయాం. మాయాబజార్ దగ్గర నుంచి ఏ సినిమా అయినా చూడలేకపోయాం. అయ్యో చూడలేకపోయామే అనే బాధ ఉండిపోతూ ఉండేది. అప్పట్లో ఇంకా దూరదర్శన్ కానీ అవి ఏమీ లేవు మనకి సినిమా చూద్దామంటేను.
ఎప్పుడైనా సరే థియేటర్లో చూస్తేనే మనకు సినిమా, లేకపోతే లేదు. అట్లా గడిచిన తర్వాత నెమ్మదిగా అంటే ఈ టికెట్లు దొరకపోవడం దీంతో ఇంకా వదిలేసాం. తర్వాత నెమ్మదిగా దూరదర్శన్ వచ్చినప్పుడు దూరదర్శన్లో నెలకో ఏడాదికో ఒక సినిమా వచ్చేది, తెలుగు సినిమా. అప్పుడు కూడా నేషనల్ అవార్డు మూవీస్ వచ్చేవి, అప్పుడు కూడా చూడడం అవ్వలేదు. ఇంకా ఈ టీవీ ఛానల్స్ రాకముందర పాతాళ భైరవి ఇవన్నీ కూడా సీడీలుగా వచ్చాయి. ఒక్కొక్క సీడీ 400 అప్పుడు పెట్టింది వాళ్ళు. మ్యూజిక్ వరల్డ్ అలాంటి చోట్ల అమ్మేవారు, హైదరాబాద్లో అట్లా. అంటే మనకి పరిచయం ఉన్న ప్రాంతాల పేర్లు చెప్తున్నా. అప్పుడు సీడీలు కొనుక్కుని ఇంట్లో సీడీ ప్లేయర్లో వేసుకుని చూడడం అనేది అప్పుడు మాకు కొత్త. అప్పుడు మురిసిపోయేవాళ్ళం, అబ్బా సినిమా ఇంత బాగుంది, మనం థియేటర్లో చూడలేకపోయామని. తర్వాత ఇప్పుడు ఛానల్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇది తప్పనిసరిగా ప్రస్తావించవలసిన విషయం ఈటీవీ. ఈ విజయ వాళ్ళ సినిమాలను అన్నిటినీ ఈటీవీ వాళ్ళు అది కొనుక్కున్నారా, ఆ వ్యాపారాలన్నీ మనకి సంబంధం లేదు. కానీ నిత్యం వేసవి సెలవులు వచ్చినా పండగలు వచ్చినా నిజంగా మనకి ఇంట్లో కూర్చొని వాళ్ళకి పండగ చేస్తూ ఉంటారు. ఆ ఛానల్లో వచ్చినన్ని పాత సినిమాలు ఎందులోనూ రావు కాబట్టి తప్పనిసరిగా మంచిగా మనం మాట్లాడుకోవాలి. ఈటీవీ వారి ధర్మవాణి మొత్తం చిన్నప్పటి నుంచి చూడలేనన్ని సార్లు ఇప్పుడు హాయిగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాతాళ భైరవి సినిమా వస్తుంటే నోట్లోంచి డైలాగులు వచ్చేస్తున్నాయి. అంతా అబ్జర్వ్ చేస్తూ వినడము, అన్నిసార్లు చూడడము, ప్రతిసారి కొత్తే. అందులో అదేమిటో తెలియదు కానీ ఈటీవీలో వేస్తుంటే అది ఏ ఛానల్లో వేసినా ఒకటే, కానీ ఆ ఛానల్లో చూస్తుంటే ప్రత్యేకంగా చూసినట్టు అనిపిస్తుంది. కారణం ఎందుకో నాకు తెలియదు. కానీ అలాగా ఈరోజు అనగా మార్చి 15, 2026కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా ఒక్కసారి మళ్ళీ అందరూ పాతాళ భైరవిని చూడడంతో పాటు జై పాతాళ భైరవ అన్నా సరే అందులో నేపాళ మాంత్రికుడిగా ఎస్వీఆర్ గారు ఎంత గమ్మత్తైన స్లాంగ్, సాహసం సాయరా అంటూ అంత గమ్మత్తైన మాటల్ని ఆయన పింగళి గారు సృష్టించారు. ఆయన ఒక అంటే ఒక విలక్షణమైనటువంటి మాడ్యులేషన్ అంటాం మనం, అలా తీసుకొచ్చారు. అలాగే అతని దగ్గర ఉండే పద్మనాభానికి సదా జప అని పెట్టడం పేరు. నిత్యం జపం చేస్తుంటాడు, ఒక మొహానికి గుడ్డేసేసుకుంటాడు, జపం చేస్తూ ఉంటాడు. అందులో ఏకాశ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి, 2 చింతలు. వాళ్ళు ఎవరెవరికి ఏది కావాలో పాత్రని బట్టి ఆ పేర్లని పెట్టడము, వాళ్ళకి రాసిన పాటల్లోని సాహిత్యం కానీ. ఘాటు ప్రేమ అనేది మనం ఎప్పుడు వినలేదు. ప్రేమ తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ప్రేమ ఘాటుగా ఉండడం ఏమిటి, అది పింగళి గారంటే. ఘాటైన ప్రేమ ఘటన తర్వాత మళ్ళీ పాట కూడా వచ్చింది మనకి, పింగళి గారి మార్గంలో వెళ్ళినట్టుగా. మనసులో కలవరపడింది అంటాం, కలవరమాయే మదిలో. అలా ఒక్కొక్క పాటని చూడండి, ఒక్కొక్క పదాన్ని పట్టుకొని కాసేపు ప్రశాంతంగా సినిమాలో ఒక్కొక్క డైలాగ్ని పట్టుకొని మనం డిసెక్షన్ చేయడం అంటాం కదా, అలా చూస్తే పాతాళ భైరవి సినిమా గొప్పదవ్వడానికి వెనకాల ఈ అద్భుతమైన పాటలని పదాలని సృష్టించిన పింగళి గారిని తప్పనిసరిగా మనం స్మరించుకోవాలి. మరి ఈ మిగిలిన సినిమాల్లో ఎందుకు పింగళి గారు రాసినా అవ్వలేదు అని అంటే ఆ అవకాశం ఇచ్చే నిర్మాత, దర్శకుడు కూడా ఉండాలి ఎప్పుడైనా సరే. మనం విశ్వనాథ్ గారి సినిమాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా అనుకున్నాం, అందులో అంత బాగా నటించినప్పుడు మిగిలిన దాంట్లో ఎందుకు నటించలేదు అదే నటులు అంటే, నటించే అవకాశం కల్పించే పాత్రలని దర్శకులు సృష్టించేవారు. ఆ విధంగా పాతాళ భైరవిలో కేవీ రెడ్డి గారు ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళ చేత యాక్షన్ చేయించారో, కొట్టారో తిట్టారో మనకి తెలియదు. ఇప్పుడు తేజ గారు కొట్టారని వింటూ ఉంటాం మనం. ఒక డిసిప్లిన్ తోటి, క్రమశిక్షణతో తీసిన సినిమా 75 ఏళ్ళు నడిచినా నిత్యనూతనంగా ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం. ఆ క్రమశిక్షణ లేకుండా ఏదో ఆడుతూ పాడుతూ తీసేసి అయిపోయిందిలే సినిమాని పక్కన పడేస్తే కాదు, పూర్తిగా అంటే వాళ్ళకి ఆ సినిమా పట్ల నిబద్ధత. కేవీ రెడ్డి గారు చాలా తక్కువ సినిమాలు తీశారు, కానీ కేవీ రెడ్డి గారి సినిమా అనగానే దానికి తోడు కేవీ రెడ్డి గారికి కరెక్ట్గా కాంబినేషను నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఉండడము, వీళ్ళకి పింగళి గారు దొరకడము, ఇలాంటివి చాలా సరైన కాంబినేషన్స్ అంటాం మనం. అవన్నీ కలవడం వలన విజయ బ్యానర్ ఎప్పుడు కూడా పేరు పెట్టినట్టుగానే పేరుకు తగ్గట్టుగా అది ఎప్పుడు విజయాలే చవిచూసింది. వ్యాపారాత్మక కళను కళాత్మక వ్యాపారం అని అంటారు, వాళ్ళు వ్యాపారము చేశారు, కళని కళగా చూపించారు. ఈషన్ మాత్రము అసభ్యత లేకుండా కనీసము చిన్న చోట కూడాను ఎక్కడైనా ఇక్కడ ఇలా తీయకుండా ఉంటే బాగుండేది, ఇక్కడ ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి వస్త్రధారణ లేకుండా ఉంటే బాగుండేది అనేది ఎక్కడా అనిపించదు. సామాన్యమైన పాత్రలకి సైతం గౌరవప్రదమైన వస్త్రాలను వేసినటువంటి ఘనత విజయ బ్యానర్ వాళ్ళది. అందుకనే వాళ్ళది అది వచ్చినప్పుడు కూడా వాళ్ళది ఆ బ్యానర్ సౌండ్ వింటేనే చాలు ఇది మేము విజయం సాధిస్తాము అని ఒక
ఆత్మవిశ్వాసంతో చెప్పినంత భావన కలుగుతుంది విజయ వాళ్ళ బ్యానర్ గురించి మనం తలుచుకుంటే గనక. అందుకనే ఒక్కసారి మేము సినిమాలో విషయాలు కానీ ఏవీ చెప్పలేదు. విజయ బ్యానరు ఈ సినిమా వెనకాల ఉన్న మా వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని, అభిమానాన్ని, ఆ సినిమా పట్ల ఒక గౌరవం కూడా, సినిమా పట్ల గౌరవం అనుకోవచ్చు, సినిమా పట్ల గౌరవమే. రామారావు గారి నభూతో నభవిష్యతి ఎన్ని సినిమాల్లో ఎలా వచ్చినా పాతాళ భైరవిలో అందం వేరైంది. ఆ కనుముక్కు తీరు కానీ, ఆ జుట్టు చూపించిన తీరు కానీ, రామారావు గారి చేత మాటలు పలికించిన తీరు కానీ, అంటే ఒక దర్శకుడు బెత్తం పుచ్చుకొని క్రమశిక్షణతోటి, ఒక నిర్మాత తను కట్టుబడి ఉండి నేను ఇలాగే చేస్తాను, మీరు వస్తే రండి లేకపోతే మానేయండి అని ఒక నెల జీతాల మీద వాళ్ళని పెట్టి వాళ్ళకి కళ పట్ల గౌరవం కలిగేలాగా, కళ పట్ల ఆదరం కలిగేలాగా చేశారు. కానీ వాళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళనైతే వీళ్ళు పక్కకు తోసేశారు. అందుకని ఈ సినిమా నిలబడడానికి 75 ఏళ్ళైనా నిన్నగాక మనం వచ్చిన సినిమాలు ఎప్పుడో మర్చిపోయాం మనం. ఈ సినిమాకి సంబంధించిన అన్నీ మనకి గుర్తుపెట్టుకోవడానికి కారణమైన త్రిమూర్తుల్లాంటి, అంటే నాగిరెడ్డి గారిని, చక్రపాణి గారిని విడదీసి ఎప్పుడూ చెప్పం మనం. వాళ్ళు ఒకటి, పింగళి గారు, తర్వాత కేవీ రెడ్డి గారు. అంటే ఘంటసాల గారిని తగ్గించారా అంటే కాదు, ఘంటసాల గారు వేరు. ఘంటసాల గారి సంగీతము, గానము, లీలగారు ఇవన్నీ రెండో భాగం. ఈ మూడు పటిష్టంగా ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. ఈ మూడు పటిష్టంగా ఉండాలి. ఆ పటిష్టత అంటే పునాది, సరైన పునాది వాళ్ళు వేయడం వలన విజయ బ్యానర్ అనేది నేటికి దాన్ని అధిగమించే బ్యానర్ లేదు, బహుశా రాదేమో కూడాను. అందువల్ల పాతాళ భైరవిలోని వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేకపోయినా తప్పనిసరిగా ఆ పైలోకంలో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, ఎవ్వరూ ఇక్కడ లేరు. పాడిన వాళ్ళతో సహా, నటించిన వాళ్ళతో సహా అందరూ అక్కడే చేరుకున్నారు. కాబట్టి ఆ లోకంలో పాతాళ భైరవి యొక్క 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్న పాతాళ భైరవి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాం మా వ్యూస్ ఛానల్ తరఫు నుంచి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.